మదనపల్లి తణుకు రోడ్డుని ఆధునీకరిస్తాం. ముక్కాల నుండి పెరవలి వరకు రోడ్డుని ఆధునీకరణ, మర్రెపాలెం బ్రిడ్జిని అందరికి అసౌకర్యంగా ఉంది, దాన్ని వెడల్పు చేయటం. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్ పాలనలో రోడ్లు గుంతలమయమైపోయింది. వచ్చిన 3 నెలల సమయంలోనే గుంతలన్నీ పూడ్చి కొత్త రోడ్లకి మాకు వేసే చర్యలను తీసుకుంటామని తెలియజేసుకుంటూ, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి చేపట్టబోయే ముఖ్య కార్యక్రమాల్లో ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు. ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. బీసీల భవిష్యత్తుకి గ్యారంటీగా నిలబడతాం. మీరు పోలవరం ప్రాజెక్ట్ ఇందాక తణుకులో మాట్లాడుతా ఉన్నా. ఈ ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, వైసీపీ మంత్రి. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడంటే అబ్బని తీయని దెబ్బ, ఎంత కమ్మగా ఉందో అబ్బా అని దానికి డాన్స్ ప్రాక్టీసులు తప్ప ఎవరైనా మంత్రి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మిస్తారంటే మేము పలానా సమయంలో నిర్మిస్తాం, బాధ్యతగా మాట్లాడతాం. ఒక్క వైసీపీ మంత్రి ఈ రోజు వరకు సమస్యల మీద స్పందించడం. ఏదైనా మాట్లాడితే చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా నిందిస్తారు, నన్ను వ్యక్తిగతంగా నిందిస్తారు. పాపం భువనేశ్వర్ మనకి పురంధేశ్వరి గారి మీద అకారణంగా తిడతారు. అంతే తప్ప మనం అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పరు. మేమేం అడుగుతున్నాం? ఉపాధి అవకాశాలు ఏమైనాయి? పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది? లేదంటే మనకు పోలీసులకి టీఏలు, డిఏలు వాళ్ళకి సరెండర్ లీవ్స్ కి డబ్బులు ఎందుకు చేయట్లేదు? కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని మీరు రద్దు చేస్తానని చెప్పారు, ఎందుకు రద్దు చేయలేదు? పోలవరం ప్రాజెక్ట్ నిర్మించలేదు. చిన్న చితక నీటి తరహా ప్రాజెక్టులని ఎందుకు పూర్తి చేయలేదు? ఏ ఒక్క దానికి సమాధానం అడిగినా డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు చేయలేదంటే మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని అందరినీ పచ్చిగా తిడతారు. ఇలా బూతులు తిట్టే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో జనసేన, భారతీయ జనతా పార్టీ చాలా బలమైన సంస్థాగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది. ఒకళ్ళొకళ్ళకి తాట తీసి కింద కూర్చోబెడతాం, మర్చిపోకండి. పాపం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆ హంతకులు వెనకేసుకొస్తా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే రక్షణ లేదు, సొంత చెల్లెళ్ళకే రక్షణ లేదు. సొంత చెల్లెల్నే గోడకేసి కొట్టినోడు మన సగటు ఆడపిల్లలంతా. 3,000 మంది ఆడపడుచులు అదృశ్యం అయిపోతే ఈ రోజు వరకు ఒక్క మాట దాని మీద బదులు ఇవ్వలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. మేము కోరుకుంటుంది ఆడపిల్లలకి భద్రతగా ఉండే సమాజం, ఉపాధి కల్పించే ప్రభుత్వం, అన్నిటికీ రైతాంగ